ఇస్తారా, లేకపోతే ఇంకోటి ఏమన్నా గుండెపోటు స్టోరీ లాగా ఇంకోటి ఏమన్నా అవుద్దా అనేది మనకు తెలియదు. అన్నిటి కోసం వేచి చూడాలి తప్ప మనం ఏం చెప్పగలం, చెప్పండి. రైట్, ఓకే. సురేష్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చూసి భయపడుతున్నారు? నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చూసి భయపడుతున్నారు, అందుకనే క్వాష్కి వెళ్ళారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం ఈరోజు. వర్మ సార్, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టడము సాధ్యమయ్యే పనే కాదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అని చెప్పి జనసేన కీర్తన గారు, తెలుగుదేశం పార్టీ రాకేష్ గారు చెప్తున్నారు. బ్లడ్ లోనే భయం అనేదే లేదు. భయపడితే ఎలా ఉంటుందంటే, సొంత పార్టీ ఉండగా ఇంకొక పార్టీని భుజం మీద మోయడాన్ని భయం అంటారు. సొంతంగా ఈయన నమ్ముకున్న ఇంకో జెండా మోయపడాన్ని భయం అంటారు. రాకేష్ గారు ఒక నిమిషం ఆగండి. వెయిట్ చేయండి, నేను చెప్తాను. సరే, ఒక్క నిమిషం సురేష్. రాకేష్, మీరు కీర్తన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడలేడు, చాలా ఓపిక్గా విన్నాడు. ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ప్లీజ్, మీకు నేను అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడండి, క్రాస్ టాక్ వద్దు. సురేష్, భయపడము అన్న హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో లేదు. ఈయనేదో అంటున్నారు రాకేష్ గారు, ఎవరి పార్టీ ఏం పార్టీ అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సొంతంగా భూమి తవ్వి శిలాఫలకాన్ని వేసి స్థాపించారు ఆ పార్టీ. వెన్నుపోటు పొడిచి ఏ రకంగా పార్టీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఓపిక ఉండాలా? నేను క్లియర్ గా చెప్పాను కదా, మీకు అది లేదు. ఓకే, ఎవరు మాట్లాడకండి, మీరు ఏమంటే రాసుకోండి. రాకేష్ ఏమన్నా మీ పాయింట్స్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి, నేను ఇస్తాను అవకాశం. సురేష్ సార్, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలంటే అది సాధ్యపడే పని కాదు. 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్నటువంటి, దేశంలో చక్రం తిప్పుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టినటువంటి వ్యక్తి, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి సోనియా గాంధీని ఎదిరించినటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడ దశాబ్దాలకు పైగా పాతుకుపోయినటువంటి పార్టీలను నామరూపాలు లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భయం అంటున్నారు కీర్తన గారు. అసలైన భయం ఏంటంటే, సొంత పార్టీ ఉండగా ఇంకొకరికి ఊడిగం చేయడాన్ని భయం అంటారు. సొంత జెండా ఉండగా ఇంకొక జెండాన్ని మోయిపించడాన్ని, జెండా ఉండగా ఇంకొక జెండా మోయండి మీరు అని చెప్పేవాడిని భయపడ్డారని అంటారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్కడిగా పోరాడేవాడిని భయపడిన వాడు అన్నారు. అది గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా భయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అది చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి, కానీ మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు పార్టీ గురించి ఆయన మాట్లాడారు, నేను ఇందాకే చెప్పా. చంద్రబాబు నాయుడు గారు ఏమి భూమిని తవ్వి ఒక స్తంభాన్ని నాటి జెండా పాతల కుటిల రాజకీయాలు, నీతి మాలిన రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు ఇన్ని చేస్తే తెలుగుదేశం పార్టీని లాక్కోగలిగినారు చంద్రబాబు నాయుడు గారు. సరే, మరి మాకు ఆ దౌర్భాగ్యం అవసరం లేదు. ఓకే, ఆ అంశం కాదు. కానీ ఇప్పుడు ఏంటి, అరెస్ట్ అయితే ఏంటి, విజయమ్మ గారు రంగంలోకి వస్తారట, అసలు విజయమ్మ గారు రారని చెప్పి మరొక చర్చ. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం, ఈ 3 పార్టీలు భయపడి కుట్ర కోణంతో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసినా ముఖ్యమంత్రిగా ఆయన జైలు నుంచే బయట వస్తాడు. ముఖ్యమంత్రి అయ్యి వస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ కుట్రలతో వీళ్ళు